అందరికీ నమస్కారం. నేను కూడా పేపర్ లీక్ బాధితున్నాయండి. ఈరోజు నేను ఒక డాక్టర్గా మాత్రమే కాదు, ఒకప్పుడు మెడికల్ ఎంట్రన్స్ పరీక్షల కోసం చాలా కష్టపడి చదివిన విద్యార్థిగా మీ ముందర మాట్లాడుతున్నాను. నేను డాక్టర్ శరత్ వీరమల్ల, మీ షుగర్ డాక్టర్. నేను 2007 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎంసెట్లో 244 ర్యాంక్ సాధించి గాంధీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేశానండి. మా బ్రదర్ డాక్టర్ రంజిత్ వీరమల్ల 2009లో యునైటెడ్ ఏపీ ఎంసెట్లోనే 243 ర్యాంక్ సాధించి గాంధీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేయడం జరిగింది. మేమిద్దరం 2014లో ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఏపీపీజీ కండక్ట్ చేశారండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. సో దీంట్లో పేపర్ లీక్ ఆరోపణలు చాలా వచ్చినాయి. అసలు ఫస్ట్ టైం కండక్ట్ చేసిన తర్వాత దాదాపు ఫస్ట్ 100 ర్యాంక్స్లో 80 నుంచి 90 మంది ర్యాంక్స్ సస్పిషియస్గా ఉండే అని చెప్పారు. సో ఈ ఆరోపణల నేపథ్యంలో ఎగ్జామ్ మళ్ళీ కండక్ట్ చేశారు. ఎగ్జామ్ మళ్ళీ రాయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఏపీపీజీలో లీక్ ఆరోపణలు వచ్చేవి, కానీ ఆ సంవత్సరం చాలా పెద్ద మొత్తంలో జరిగిందని చెప్పేసి అది ఫస్ట్ టైం ఏపీపీజీ హిస్టరీలో ఎగ్జామ్ రీకండక్ట్ చేశారండి. ఒక పరీక్ష కోసం మనం చాలా సంవత్సరాల పాటు కష్టపడి చదువుతాం. మనం ఒక్కరమే కాదండి, మన కుటుంబం మొత్తం త్యాగం చేస్తుంది మన ఎగ్జామ్ కోసం. మన నిద్రను, ఆరోగ్యాన్ని, ఆనందాలను, చిన్న చిన్న ఆనందాలను, పండుగలను అన్నింటినీ పక్కన పెడతాం. అట్లాంటి సమయంలో మనం కష్టపడి ఎగ్జామ్ రాసిన తర్వాత పేపర్ లీక్ జరిగింది అనే న్యూస్ వస్తే ఆ స్టూడెంట్ గుండె ముక్కలవుతుందండి. ఎందుకంటే ఒకవేళ ఎగ్జామ్ క్యాన్సిల్ అయ్యి మళ్ళీ ఎగ్జామ్ చేస్తే మళ్ళీ అదే సేమ్ ఎగ్జామ్, మళ్ళీ సేమ్ టెన్షన్, అసలు ఇంకా చాలా లైఫ్ చేంజ్ అయిపోతుందండి ఇక్కడనే అందరిది. సో అండ్ ఒక డాక్టర్ లైఫ్ అనేది ఎప్పుడు ఈజీ కాదండి. ఫస్ట్ మేము చదివే సబ్జెక్ట్స్తో పోరాటం చేయాలి, తర్వాత ఈ స్ట్రెస్ఫుల్ పోటీ పరీక్షలతోన పోరాడాలి, కొన్నిసార్లు వ్యవస్థలోన అవినీతితోన, ఆరోపణలతోన, లోపాలతోన పోరాటం చేయాలి. అన్నీ అయిపోయి డాక్టర్ అయిన తర్వాత మన ప్రజల ఎక్స్పెక్టేషన్స్తో కూడా పోరాడాల్సి ఉంటుంది. ఇప్పుడు వీటన్నింటితో పాటు ఎక్స్ట్రా డాక్టర్ అయ్యే క్రమంలో అయ్యే ఈ పేపర్ లీక్లతో కూడా పోరాడాల్సి రావడం చాలా బాధాకరమైన విషయం అండి. ఇది డాక్టర్ స్ట్రెస్ ఇంకా పెంచుతుంది తప్ప తగ్గించదు. సో ఇటీవల మన పిఎం మోడీ గారు కూడా పేపర్ లీక్లను చాలా తీవ్రమైన సమస్యగా అభివర్ణించారు. అండ్ బాధితులపై వేగవంతమైన చర్యలు, పరీక్షా వ్యవస్థ మొత్తంలో సంస్కరణలు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీని నేను స్వాగతిస్తున్నా. కానీ ఇవన్నీ అమల్లోకి వస్తేనే అప్పుడు విద్యార్థులందరికీ నిజమైన న్యాయం జరుగుతుందండి. ఎందుకంటే ఒక పేపర్ లీక్ లక్షల మంది విద్యార్థుల జీవితాలను ప్రభావితం చేస్తుంది. ఆ లీక్ ద్వారా వచ్చే స్ట్రెస్ ఎట్లా ఉంటుందో నేను అనుభవించిన, నాతో పాటు మా బ్యాచ్లో పీజీ ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరు అనుభవించారు. సో మన దేశంలో విద్యా వ్యవస్థ మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఎగ్జామ్ పూర్తిగా పారదర్శకంగా జరగాలి. దీనికి లీక్ ఎవరైనా చేస్తే దాని బాధితులను కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే అండి, ఇంతకుముందు ఒకే వ్యక్తి మల్టిపుల్ పీజీ ఎగ్జామ్స్ లీక్ చేసిన హిస్టరీ ఉందండి. సో కఠినమైన శిక్షలు లేకపోతే ఎవరు వినరు. అండ్ మీ గవర్నమెంట్ ఖచ్చితంగా సాంకేతిక భద్రతను ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి స్ట్రాంగ్ చేయాలి. నిజాయితీగా చదివే ప్రతి వ్యక్తి అన్యాయం జరగకుండా శాశ్వతమైన వ్యవస్థను నిర్మించాల్సిన అవసరమైన ఎంతైనా ఉంది. ఈరోజు నేను ఏ పొలిటికల్ పార్టీ సైడ్ మాట్లాడట్లేదండి. ఒక డాక్టర్గా మరియు ఇంతకుముందు చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్, స్ట్రెస్ఫుల్ ఎగ్జామ్స్ ఫేస్ చేసిన ఒక పరీక్ష అభ్యర్థిగా మాట్లాడుతున్నా. అండ్ మరియు ఒక పేపర్ లీక్ బాధితుడిలాగా మాట్లాడుతున్నా. ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తు కాపాడడం అంటే భారతదేశ భవిష్యత్తును కాపాడడం. థ్యాంక్ యూ.